कुकटपल्ली हल्के अल्लाहपुर डिवीजन कॉर्पोरेटर सबिया गौसुद्दीन ने एक जलसे आम के दौरान डिवीजन के मुख्तलिफ बस्ती वेलफेयर एसोसिएशन के मेंबरान के साथ GHMC जोनल कमिश्नर अपूर्वा चौहान को एक अर्जी पेश की, जिसमें तमाम डिवीजन के मुतादिद बस्तियों में स्ट्रीट लाइट्स, CC सड़कों और कम्युनिटी हॉल्स की तरक्की का मुतालबा किया गया। इस मौके पर बात करते हुए कॉर्पोरेटर सबिया गौसुद्दीन ने कहा कि बेहतर होगा कि जो अफसरान इमारतों की तामीर पर तवज्जो दे रहे हैं वो लोगों की शिकायत को कबूल करते हुए अवामी मसाइल पर तवज्जो दें। कॉर्पोरेटर ने जोनल कमिश्नर से सवाल किया कि कुछ कायदीन की शिकायत को फौरी तौर पर कबूल करना और ज़ेरे तामीर इमारतों पर कब्जा करना किस हद तक दुरुस्त है। उन्होंने हुक्मरान पार्टी को ऐसे अहदेदारों की हिमायत करने पर भी तनकीद का निशाना बनाया जिन्हें अवाम के सामने जवाबदेह होना चाहिए। इस प्रोग्राम में जाहिद शरीफ बाबा, नागोला सत्यम, जाविदुद्दीन, P श्रीनिवास राव, कोंडम श्रीनिवास रेड्डी, अब्दुल हमीद और दीगर ने शिरकत की। ఈరోజు నేను 116 డివిజన్ అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్ మరియు నా డివిజన్లో ఉన్నటువంటి వివిధ బస్తీల నుంచి ప్రెసిడెంట్స్ అందరూ కూడా నాతో ఇక్కడ మన మున్సిపల్ జోనల్ ఆఫీస్కి రావడం జరిగింది। మా డివిజన్లో ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి। మా డివిజన్లో చాలా సమస్యలు ఉన్నందుకు ఇక్కడ ZC గారిని కలవడానికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి జోనల్ ఆఫీస్కి రావడం జరిగింది। ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ప్రజావాణిలో జోనల్ కమిషనర్ ఇక్కడ లేనే లేదు। DC గారు కూడా మేము వచ్చిన తర్వాత నా ఎదురుగా నుంచే ఆయన లోపల వెళ్ళడం జరిగింది। 11 o'clockకి నేను ఇక్కడ రావడం జరిగింది। ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత జోనల్ కమిషనర్ గారు 11:40కి రావడం జరిగింది। ఆయన వచ్చిన తర్వాత మేము నా డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద ఆయనకి మొత్తం వివరంగా చెప్పడం జరిగింది। స్ట్రీట్ లైట్స్ చాలా రోజుల నుంచి కనీసం 6 to 7 months నుంచి స్ట్రీట్ లైట్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి। కొన్ని బస్తీల్లో 24 hours వెలుగుతూ ఉన్నాయి, మరికొన్ని బస్తీల్లో చాలా వరకు లైట్స్ రావడం లేదు, మరి కొత్త లైట్స్ కూడా రిప్లేస్మెంట్ చేసేవి ఉన్నాయి। అందులో నేను రీసెంట్గా స్టాండింగ్ కమిటీలో చెప్పడం ద్వారా కొన్ని లైట్స్ మా డివిజన్కి పంపించడం జరిగింది। కొంతవరకు కొత్త లైట్స్ కొత్త పోల్స్కి మాత్రమే పెట్టడం జరిగింది। మిగతా పాత లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రిపేర్స్ ఉన్నాయి। నేను ఎన్నోసార్లు DE గారికి కన్సర్న్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది, కానీ వాళ్ళు ఓన్లీ ఆన్లైన్ కంప్లైంట్స్ 1 or 2 చేసి వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ అన్ని లైట్స్ మీద దృష్టి పెట్టట్లేదు। ఇవన్నీ కూడా ఎన్నోసార్లు నేను వాళ్ళకి తెలియజేయడం జరిగింది। చిన్న చిన్న కార్బన్ కానీ మైనర్ చిన్న లైట్స్ రిపేర్స్ ఉంటే ఇమీడియట్గా క్లియర్ చేయమంటే కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు। దాని గురించి నేను ఈరోజు జోనల్ కమిషనర్ గారికి స్ట్రీట్ లైట్స్ ఇమీడియట్గా రిపేర్స్ చేయాలి అని ఆయనకి తెలియజేయడం జరిగింది। దాంతోపాటు దోమలు చాలా విపరీతంగా పెరిగిపోయింది। ఇప్పుడు నా దగ్గర సున్నం చెరువు, మైసమ్మ చెరువు, 2 నాలాస్, రామారావు నగర్ నాలా, సప్తనగర్లో నాలా, ఇవన్నీ ఉండడం వల్ల కూడా దోమలు ఎక్కువ ఉన్నాయి। దానికి పరిష్కారం చేయాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది। గతంలో నేను ఎన్నో నెలల నుంచి చెప్తా ఉన్నాను, దోమలు చాలా ఉన్నాయి, దీనికి నియంత్రణ చేయాలి అంటే ఏ ఆఫీసర్స్ కూడా పట్టించుకోవడం చాలా బాధాకరంగా ఉంది। దానివల్లనే నేను ఈరోజు జోనల్ కమిషనర్ గారికి దాని గురించి కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది। దీంతో పాటు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి। వాటర్ సమస్య అనేది ఉంది, అది వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి కూడా తెలియజేయడం జరిగింది। ఇవన్నీ సమస్యలు గత ఒక 1 year నుంచి మా ప్రజలందరూ కూడా చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు। ఇవన్నీ సమస్యల మీద ఈరోజు నేను ప్రజావాణికి వచ్చి మన జోనల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు। వాళ్ళు స్పందించి ఒక వీక్ లోపల ఇవన్నీ కూడా మేము క్లియర్ చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది। మళ్ళా నేను ఇవి క్లియర్ కాకపోతే ఖచ్చితంగా నేను వచ్చి మళ్ళా జోనల్ ఆఫీస్లో మరోసారి కూడా ఫిర్యాదు చేస్తాను। మా డివిజన్ అందరు బస్తీలో ఉన్నటువంటి వాసులందరినీ తీసుకొస్తానని కూడా వాళ్ళకు తెలియజేయడం జరిగింది।